మేషరాశి. అమ్మ, ఈ రోజు మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి మానసిక ప్రశాంతత పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఏకాగ్రతను పెంపొందించుకోవాలి. విద్యార్థులకు విద్యాపరమైన విషయాల మీద శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఏకాగ్రత విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం, డైవర్షన్స్ లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి. ముఖ్యంగా హయగ్రీవాయన మహాశ్లోకాన్ని పఠించుకోవడం బట్టి విద్యార్థులకు అనుకూలమైన సమయంగా కూడా భావన చేయొచ్చు కనుక ఆ విధానంలో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా విద్యాపరమైన విషయాలతో పాటుగా ఉపాసన బలానికి సంబంధించిన విషయాలు, ఆధ్యాత్మిక ఆలోచనకు సంబంధించిన విషయాల్లో, వైరాగ్య భావనలకు సంబంధించిన విషయాలు మొదలైన వాటికి సంబంధించిన వాటి మీద సరైన విధంగా దృష్టి సారిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మాటల వల్ల వ్యక్తులతో ఘర్షణ లేకుండా మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కూడా మంచి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. మిత్రుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృషభ రాశి వారికి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాల్లో కానీ, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కానీ, ముఖ్యంగా వాటికి సంబంధించిన ఖర్చులు, స్థిరాస్తులకు సంబంధించిన ఖర్చులు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. గృహ వాతావరణంలో చిన్నపాటి అసౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేయాలి. గృహంలో వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కానీ, గృహ సంబంధమైన ఖర్చుల విషయంలో కానీ, విద్యార్థులకు విద్యా సంబంధమైన విషయాల్లో, గృహంలో సౌకర్య విషయాల్లో కానీ కొంత చిన్నపాటి అసంతృప్తులు లాంటివి ఉండే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని తగిన జాగ్రత్తలతో అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా మీ మాటలు చక్కగా దాంట్లో ముఖ్యంగా ఎప్పుడైతే కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుందో ఆ విధానంలో కూడా మీకు అనుకూలమైన మార్పులు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. కాబట్టి ముఖ్యంగా గృహ వాహన విషయాలలో కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు వాటికి సంబంధించిన ఖర్చుల విషయంలో, వాటి మీద దృష్టి సారించే విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అనుకూలంగా ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించడానికి అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, ఈ రోజు మిథున రాశి వారికి ఎలా ఉంది? మిథున రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మిథున రాశి వారికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం మీద ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేది ఉండకపోవడం వల్ల వచ్చిన సహాయ సహకారాలని సద్వినియోగపరుచుకోలేకపోవడం వల్ల కూడా కొంత ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు కనుక వీలైనంత వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కమ్యూనికేషన్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అధిక ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేటప్పుడు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి ఆత్మవిశ్వాసం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మీరు చెప్దాం అనుకుంటున్న విషయాన్ని కమ్యూనికేషన్ విషయంలో తగిన జాగ్రత్తలతో చెప్తూ ముందుకు వెళ్ళి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి అవకాశాలు అనేవి ఏర్పడే పరిస్థితులు ఉంటాయి కనుక వీలైనంత వరకు కమ్యూనికేషన్, పరాక్రమం, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలు మొదలైన వాటన్నిటి మీద కూడా శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి అనుకూలమైన ఫలితాలు ఏర్పడే అవకాశం అనేది ఉంది. మిత్రులతో సంప్రదించేటప్పుడు, ప్రయాణాలప్పుడు తగిన జాగ్రత్తలు అనేవి అవసరమైన విషయాన్ని ఇక్కడ మనం జ్ఞప్తి చేసుకోవాలి. కర్కాటక రాశి. అమ్మ, ఈ రోజు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? దంతానికి, నేత్రానికి సంబంధించిన విషయాలు మీరు శ్రద్ధ తీసుకోవాలి. మానసిక ప్రశాంతత పెంపొందించుకోవాలి. కుటుంబ ఖర్చులు, కుటుంబ వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, లేకపోతే వారితో కలిపి కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఆర్థిక సంబంధమైన విషయాల్లోనూ, ముఖ్యంగా తల్లి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన విధానంలో శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆర్థిక సంబంధమైన విషయాల్లో, ఖర్చులని నియంత్రించుకునే విషయాల్లో ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. ఆకస్మికమైన ఖర్చుల వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. సింహరాశి. అమ్మ, ఈ రోజు సింహరాశి వారికి ఎలా ఉండబోతోంది? ముఖ్యమైన విషయాలలో ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించుకుంటూ ముందుకు పెడతారు. ఆరోగ్యం అనుకూలంగానే ఉంటుంది. ఉన్నప్పటికీ కూడా కొంత మానసిక ప్రశాంతత కొంత చికాకుగా అనిపించడం, తీసుకునే నిర్ణయాల్లో స్థిరత్వం, స్థిమితం లేకపోవడం వల్ల కొంత ఘర్షణగా ఉండడం, మీ యొక్క స్వయం పనుల మీద అంటే మీ యొక్క వ్యక్తిగత పనుల మీద మీకు ఒకలాంటి పూర్తి స్థాయిలో దాని మీద శ్రద్ధ లేకపోవడం వల్ల కావచ్చు, లేకపోతే వైరాగ్య భావనల వల్ల కావచ్చు, కొంత ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీ పనుల మీద మీరు శ్రద్ధ వహిస్తూ వ్యక్తిగత ఆరోగ్యం మీద దృష్టి సారిస్తూ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకుంటూ సంఘంలో వ్యక్తులతో ఉండే స్నేహ సంబంధాలని ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసుకోవడం మాత్రమే కాకుండా ఆరోగ్య సంబంధమైన విషయాలు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా వ్యక్తిగతంగా వ్యక్తులు మీకు గౌరవాన్ని ఇవ్వడం, కీర్తి ప్రతిష్టలు పెరగడం మొదలైన వాటికి కూడా అవకాశం ఉంటుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారం అందుబాటులో ఉంటుంది కాబట్టి సద్వినియోగపరుచుకునే విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే మంచి అవకాశాలు అనేవి మీకు అనుకూలంగా ఉంటాయి. కన్యా రాశి.
అమ్మ ఈ రోజు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? వైరాగ్య భావనలను అధిగమించే ప్రయత్నం చేయాలి, లాభాలను సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని చక్కగా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకుంటారు, వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నూతన అవకాశాలు అనేవి ఏర్పడతాయి. వ్యక్తిగత విషయాల్లో కావచ్చు, సమయస్ఫూర్తి నిర్ణయాల్లో కావచ్చు, మంచి నిర్ణయాలకు అవకాశం ఉన్నా మానసికంగా ఏదో తెలియని ఒంటరితనం లాంటి భావన లేకపోతే వైరాగ్యంగా ఆలోచన చేయడం వల్ల వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడంలో కొంత ఘర్షణ లాంటిది ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనాన్ని ఖర్చు పెట్టుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ప్రయాణాల్లో కూడా తగిన శ్రద్ధ వహించాలి. తులారాశి. అమ్మ ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉండబోతోంది? తులారాశి వారికి కొత్త ప్రదేశాలు పర్యటించడానికి, ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రదేశాలు కావచ్చు, ఆధ్యాత్మిక వ్యక్తులు కావచ్చు, వైరాగ్య భావనలు కావచ్చు, లేకపోతే ఏదైనా గురూజీల యొక్క సందర్శన మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అయితే తండ్రి పెద్దలు వారి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని, సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. అదేవిధంగా మీకు ఆర్థిక సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే అందుతున్న లాభాల విషయంలో కావచ్చు, మంచి ప్రణాళికాపరంగా ముందుకెడుతూ దాన్ని సద్వినియోగపరచుకునే దిశగా ఆలోచన చేయకపోవడం వల్ల వచ్చిన ధనాన్ని సద్వినియోగపరచుకోవడంలో కొంత ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి దాని మీద శ్రద్ధ వహించాలి. పెద్దలతో మీ యొక్క రేపోని పెంపొందించుకోవాలి. మీ ఆలోచనలు పెద్దల యొక్క ఆలోచనలతో, అంటే వారి సలహా సంప్రదింపులు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో పెద్దల యొక్క సలహా సంప్రదింపులు కావచ్చు, లేకపోతే వారి సహకారాన్ని కావచ్చు, వారు అంటే పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారాన్ని సద్వినియోగపరచుకోవడంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? వృశ్చిక రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొంత కీలకంగా ఘర్షణాత్మకంగా ఉండే అవకాశం అనేది ఉంది. కాబట్టి మానసిక ప్రశాంతతని వృత్తిపరమైన విషయాల్లో ఎక్కువ శాతం పెంపొందించుకోవాలి. వృత్తిలో నూతన వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల కావచ్చు, ఇతరుల జోక్యం వల్ల కావచ్చు, మీకు సంబంధించిన వృత్తులలో కొంత చికాకులు అనేవి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు ప్రశాంతమైన ఆలోచనలతో వృత్తిని మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి, సరైన విధంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఇతరుల వల్ల మీ మానసిక పరిస్థితిలో ఇబ్బందులు కలగకుండా మీ అంతటి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు కోరుకునేటప్పుడు వారితో మీ ఆలోచనలు వారి ఆలోచనలతో సమన్వయపరుచుకోవడంలో కొంత ఘర్షణాత్మకంగా ఉన్నప్పటికీ వీలైనంత వినయంగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెడుతూ అనుకున్న పని సాధించడానికి ప్రయత్నం చేయాలి. దూర ప్రదేశాలకు ప్రయాణాలకు కూడా అవకాశం అనేది ఒకటి సూచనప్రాయంగా ఉంది కనుక ఆకస్మికమైన ప్రయాణాలు, అనుకోని చికాకులకి అవకాశం ఉన్నా కూడా దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. శిరోవేదన మొదలైన వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఉష్ణరీత్యా ఎదురవుతున్న ఆరోగ్య సమస్యల్ని అధిగమించడానికి ప్రయత్నం చేస్తూ ముఖ్యంగా తగిన విధంగా మీరు మంచినీరు తీసుకోవడం కానీ లోపలికి, అదేవిధంగా విశ్రాంతి తీసుకోవడం మొదలైనవి చేస్తూ ముందుకు వెళుతూ మంచి విధానంలో ఆలోచించుకుంటూ ప్రశాంతమైన నిర్ణయాలతో ముందుకు వెళ్ళి వృత్తిపరమైన చికాకులను అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? ధనస్సు రాశి వారికి ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలిపి ఆలోచనలు చేస్తారు. ఉన్నత విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాలలో దూర ప్రాంతాలలో నూతన అవకాశాలు వచ్చినా వెళ్ళడానికి కొంత ఆలోచనలు చేయడం, ఘర్షణాత్మకంగా ఉండడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంది. అదేవిధంగా పుణ్య ప్రదేశాల సందర్శన కోసం కూడా ఆలోచనలు చేయడం అనేది ఏర్పడుతుంది. ఆర్థిక విషయాలలో కొంత తెలియని వైరాగ్య భావనలు వస్తున్న దాన్ని సద్వినియోగపరచుకోవడంలో ఆలోచనలు ఎలా అయితే బాగుంటుందని ఆలోచన చేయడం, అదేవిధంగా వ్యాపార భాగస్వామి వ్యవహారాల్లో, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలలో కమ్యూనికేషన్ విషయంలో, అదేవిధంగా భాగస్వామి వ్యవహారాల్లో పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు కావచ్చు, వారి యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి కావచ్చు, చేసే ప్రయత్నాల్లో కూడా తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెడితే అనుకూలమైన వాతావరణం ఏర్పడే అవకాశం అనేది మీకు కనబడుతుంది. మకర రాశి. అమ్మ ఈ రోజు మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది? ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం అనేది కనబడుతోంది. కానీ ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన విధంగా, అంటే మీ యొక్క దీర్ఘకాలిక అనారోగ్యాల విషయం కావచ్చు, ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, మీ యొక్క ఇన్లాస్కి సంబంధించిన విషయాలు, భాగస్వామికి సంబంధించిన తల్లిదండ్రులకు సంబంధించిన విషయాల్లో వారి సలహా సంప్రదింపులు, వాటి సహాయాన్ని అందించడం మొదలైన విషయాలకు సంబంధించినవి, అలాగే వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాలు మొదలైన వాటి మీద
దృష్టి కేటాయిస్తారు. అంతేకాకుండా వృత్తిపరమైన విషయాల్లో కూడా పై స్థాయి అధికారులతో మీరు ఏదైనా పనులు అవ్వడానికి చేసే ప్రయత్నాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అనవసరమైన ఘర్షణలకి అవకాశం ఇవ్వకుండా తగిన విధంగా ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన అంటే కనబడని శత్రుత్వాలు ఎవరితోన్నా ఉన్నా, అంటే అనుకోని శత్రుత్వాలు లాంటివి ఏమన్నా ఉన్నా ఆ విషయంలో కూడా మీరు కొంత ఇదిగా ఉంటూ జాగ్రత్తగా ముందుకు పెడితే ఎలాంటి సమస్యలైనా దాన్ని అధిగమించగలుగుతారు. కాబట్టి శత్రుత్వాలు ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, ఆరోగ్య సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయించడం, అదేవిధంగా రుణాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తూ సమస్యల్ని అధిగమించడానికి సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళి అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. బంధుమిత్రుల యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సాధించగలరు. కుంభరాశి. అమ్మ, ఈ రోజు కుంభరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? కుంభరాశి వాళ్ళకి సాంఘిక సంబంధాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేకపోతే మీ వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు దృష్టి కేటాయించడం, స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి, నూతన మైత్రి బంధాలతో ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తులతో, మీ యొక్క ఆత్మీయులైన వ్యక్తులతో ఘర్షణ రాకుండా, కమ్యూనికేషన్ ప్రాబ్లం రాకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మాట్లాడవలసిన విషయాన్ని మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మీ మాటలు ఇతరులకు అపార్థం కలగకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆలోచించి మాట్లాడి నిర్ణయాలు ఆలోచించి తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉంది. మీనరాశి. అమ్మ, ఈ రోజు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది? రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. అదేవిధంగా ఆలోచనలలో మీకు కొంత వైరాగ్య భావనలు ఉన్నా దాన్ని అధిగమించడానికి ప్రయత్నాలు చేస్తారు. సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా మీకు వ్యక్తుల యొక్క సహకారంతో పనులు పూర్తి చేసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో చిన్నపాటి ఆలస్యాలు, ఆటంకాలు ఎదురైనా దాన్ని కూడా మీరు మీ యొక్క తెలివితేటలతో చాకచక్యంగా సమస్యను అధిగమిస్తూ మీరు పని ముగించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ముఖ్యంగా రుణాల విషయం కావచ్చు, ఆరోగ్య విషయం కావచ్చు, ప్రత్యర్థుల మీద విజయం కోసం చేసే ప్రయత్నాల్లో కావచ్చు అధిక శాతం వైరాగ్య భావనలు మీ యొక్క ఆలోచనలని అధిగమించకుండా తగిన విధంగా మీరు చూసుకుంటూ ముందుకు వెళుతూ ఆరోగ్యపరంగా శ్రద్ధ తీసుకుంటూ రుణాల విషయంలో దాన్ని పూర్తి చేసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఉందని మనం ఇక్కడ భావన చేయొచ్చు.